వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. జిల్లా అధ్యక్షులు జగదర్ తిమ్మారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. చేనేత సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు మనోహర్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. జిల్లా ఇన్ఛార్జిగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సోదరు విజయలక్ష్మి గారికి, అలాగే మన స్టేట్ కిసాన్ మోర్చా కౌన్సిల్ సభ్యులు గురం సూర్యనారాయణ గారికి, అలాగే రాష్ట్ర కౌన్సిల్ గంగారాజు గారికి, అలాగే కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి గారికి, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా శుభాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం పవిత్రమూర్తి అయిన పుల్లాబాయి కోలార్కు జీవిత చరిత్ర, ఆమె యొక్క చేసిన పోరాటాలు. ఆమె 1725 మహారాష్ట్రలోని చౌండి అనే గ్రామంలో మే 31న జన్మించినారు. ఆమె తల్లి సుశీలాబాయి, తండ్రి మనోహర్ సిండే. ఆమె చాలా 1733 సంవత్సరంలోనే 8 సంవత్సరాల వయసులోనే కాండేరావు కోలార్తో వివాహం చేయగా కొడుకుగా ఎంపిక చేసిన మనోహర్ కోలార్కు భర్త గారు కాండేరావు గారు. ఆమె 8 సంవత్సరాల్లో కూడా పెళ్లి చేయడం జరిగింది. ఆమె ఒక చరిత్ర మహిళలకు ఎంతగానో పురకట్టడానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. మహిళలు విద్యార్థులను కూడా ప్రోత్సహించింది. ఆమె శైల సాహసాలు, వితంతువులు పిల్లలను కూడా దత్తత తీసుకోవడానికి స్వేచ్ఛనిచ్చింది. ఆమె ఒక పోరాట స్ఫూర్తితోనే ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు ఆమె యొక్క కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి దేశంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఒక ఆమె స్ఫూర్తి తీసుకొని ఈరోజు ప్రతి మహిళలు కూడా ధైర్య సాహసాలని స్ఫూర్తి నూరిపోసి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి ఇంతవరకు గెలిచింది. కాబట్టి ఆయనను మనం భరించుకోవడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన మండల అధ్యక్షుడు పాలమూరి చంద్రశేఖర్ గారు 2 నిమిషాలు మాట్లాడవచ్చు.
వేదిక పెద్దలకు మరియు మన బీజేపీ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాణి అహల్యాబాయి హోల్కర్ గారి 300వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాణి అహల్యాబాయి హోల్కర్ గారు మన హిందూ మత కార్యక్రమాలతో పాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈమె రాణి అహల్యాబాయి ఇండోరు మహేశ్వర్ ప్రాంతంలో అనేక హిందూ ఆలయాల గురించి ప్రసిద్ధికెక్కారు. ఆమె రాజ్యాలకు అవతల ఉన్న అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారు. వాటితో పాటు తూర్పు ద్వారకా, గుజరాత్ నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయా, వైద్యనాథ్ ఆలయాలతో పాటు సోమనాథ్తో పాటుపడినటువంటి సోమనాథేశ్వర ఆలయాన్ని కూడా మన రాణి అహల్యాబాయి హోల్కర్ గారు పునర్నిర్మించడం జరిగింది. ఈమె స్మరించుకోవడం అంటే మన హిందువుల కోసం చాలా కార్యక్రమాలు రాణి అహల్యాబాయి గారు. మనం మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం బండ్లో వస్తానా నువ్వు ఊకైతే ఎట్లా ఈరోజు చాలా ఒక నిమిషాలన్నట్టే ఈరోజు ముఖ్యమైన దినం. ఎందుకంటే మనము ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం.